హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా గొర్రెల ఫార్మింగ్ పెట్టే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే కాదు, గొర్రెల ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నా కూడా వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. మనము గొర్రెల ఫార్మింగ్ చేసేటప్పుడు ప్రభుత్వం మనకి ఎలాంటి సహాయం చేస్తుంది, దాన్ని మనం ఎలాగ ఉపయోగించుకోవాలి అనే విషయాలైతే ఈరోజు తెలుసుకుందాము. గొర్రె పిల్లలకి పుట్టినప్పటి నుంచి కొన్ని పారుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన యాంటీబయాటిక్ పౌడర్ అనేది మనకి గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. సచివాలయంలో వాళ్ళైతే ఇస్తారండి, పశుసంవర్ధక శాఖ వాళ్ళు. అలాగే టెరామిన్ ఇంజెక్షన్లు కానీ, టైసిన్ అలాంటివి కూడా వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటాయి. పెరుగు ముందు కూడా మనకి 1 లీటర్ బాటిల్ అనేది ఇస్తూ ఉంటారండి గొర్రెలు పెట్టుకోవడానికి. గొర్రెల సంరక్షణ కోసం మనకి కొంచెం ఎక్కువగానే హెల్ప్ చేస్తుంది అన్నమాట గవర్నమెంటు. మనకి దానా కూడా ఇస్తుంది. ఆ దానా వేయడం వల్ల పొట్టేడు పిల్లలు అనేది వెయిట్ కూడా వస్తాయండి. ఇవన్నీ మేము వాడేటివి కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను. అయితే మేము గొర్రెలకు సంబంధించి షెడ్ అయితే వేసుకోలేదు. షెడ్ కూడా వేసుకుంటున్నారు, వెల్వెట్ షెడ్లు. దానికి అయ్యే ఖర్చు కూడా సబ్సిడీ లెక్కలో గవర్నమెంట్ అయితే ఇస్తుంది. ఇవి కాకుండా మేమైతే ఒక లోన్ అయితే తీసుకున్నామండి. అమౌంట్ ఉంటుంది అనమాట. దానికి 1,00,000 రూపాయలు సబ్సిడీ కూడా ఇచ్చారు. అసలు దాన్ని ఎలా కట్టాలి, మేము ఎలా తీసుకున్నాము, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలంటే అయితే మేము గొర్రెలకైతే ఇన్సూరెన్స్ అనేది చేపించామండి. అయితే ఇన్సూరెన్స్ మనము 1 సంవత్సరంకి మాత్రమే పనిచేస్తుంది, లేకపోతే 2వ సంవత్సరం కూడా ఒక 6-7 నెలలు పనిచేస్తుంది. ఈ ఇన్సూరెన్స్ చేపించినప్పుడు మనం ఏదైనా గొర్రె నష్టపోతే వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని ఫొటోస్ అవి తీసుకొని మనకి గొర్రెకి ఒక రేట్ అనేది ఇస్తారండి. ఆ రేటు ప్రకారం మనకు అకౌంట్లో అయితే వేస్తుంటారు 5,000 అలాగా. అయితే మేము తీసుకున్న లోన్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఎస్ అని కామెంట్ చేయండి. మేము ఏ లోన్ తీసుకున్నామో దాని గురించి వివరాలు మీకు మళ్ళీ ఒక వీడియో రూపంలో తెలియజేస్తాము. మీరు ఏ పక్క నుంచి గొర్రెల ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నారో, అంటే ఏ ఊరు నుంచి చేస్తున్నారో కామెంట్ చేయండి. మా వీడియో ఏ ఊరు దాకా రీచ్ అయిందో తెలుసుకోవాలని కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. దీంట్లో ఏమన్నా మీకు డౌట్లు ఉన్నా మమ్మల్ని అడగవచ్చు, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాము. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.